హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా, తనూజ బంగారం వచ్చేస్తుంది. తన పార్ట్ టైంకి సంబంధించినటువంటి వెబ్ సిరీస్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. దాని గురించి మాట్లాడదాం. అదేవిధంగా జాతిరత్నాలు గ్రాండ్ ఫినాలేకి సంబంధించినటువంటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. ఈ రెండు మాట్లాడే ముందు ఓ రెండు క్లారిటీలు ఇద్దాం అనుకుంటున్నాను, ఒక రెండు క్లియరెన్స్లు. అదేంటంటే ఫస్ట్ది ఏంటంటే, నిన్న ఒక కామెంట్స్ వచ్చినాయన్నమాట, కొన్ని కామెంట్స్ నా ఛానల్ కింద. అవి ఏంటంటే, నా కాన్ఫిడెన్స్ దెబ్బతిరిందంట, నేనేదో కాన్ఫిడెంట్గా ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు చెప్పట్లేదంట, నేనేదో మాట మార్చేశానంట, ఇలాంటివన్నీ అన్నారనమాట. సో నేను ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. కళ్యాణ్ తనుజ విషయంలో నేను ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, మ్యూచువల్ ఫ్యాన్స్ విపరీతమైనటువంటి ప్రెజర్కి గురైపోతూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారన్న బాధతో అన్నాను తప్ప, నాకేదో వాళ్ళ మీద నమ్మకం పోయింది, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అని నేను చెప్పట్లేదా. ఒక్కసారి కూడా చెప్పలేదు ఇప్పటి వరకు నాకు కాన్ఫిడెన్స్ తగ్గిందని చెప్పి. నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, ఇప్పటికీ కాన్ఫిడెన్స్ ఉంది, ఐ నో దట్. కానీ నేను ఎందుకు అంటున్నానంటే, శివపార్వతుల లవ్ స్టోరీనే బ్రేక్ అయింది ఒకగానొక టైంలో. సతీదేవిగా ఉన్నప్పుడు శివుడికి సతీదేవి దూరం అయింది. ఆవిడ మరో జన్మెత్తేంత వరకు శివుడు ఆ వైరాగ్యాన్ని అనుభవించాడు. సో శివపార్వతులకే తప్పలేదు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం. వాళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ఫుల్గా జరగలేదు కొంతకాలం పాటు. అలాంటిది మనుషులు ఎంత అండి, మనం అనుకున్నట్టు జరగాలని రూల్ లేదు కదా. కాబట్టి తనూజ కళ్యాణ్కి వాళ్ళిద్దరూ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అనేది మనకి క్లారిటీ ఉంది. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎలా అనుకున్నా, నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం వాళ్ళిద్దరు మోర్ దాన్ ఫ్రెండ్షిప్పే, ఇది క్లియర్. కానీ అది మనం అనుకున్న స్థాయి వరకు వెళ్తుందో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ తలరాత్రుల్లో లేనప్పుడు ఏం చెప్పగలం మనం. సో కాబట్టి అది ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప, దాన్ని హోప్స్ పెట్టుకొని అనవసరంగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప, నాకు రీసెంట్గా వచ్చిన ఆలోచన అది. ఆ ఉద్దేశంతో మాత్రమే చెప్పాను. కానీ వాళ్ళిద్దరికి మీద నేను చెప్పిన మాట అబద్ధమని లేదా మాట మార్చేశానని అనే మాట మాత్రం తప్పు. ఇక రెండవది, నిన్న ఒక పర్సన్ నాకు కాల్ చేశాడని చెప్పాను ఒక వీడియోలో. ఆ పర్సన్ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే ఆయన గారు తెగ ఫీల్ అయిపోయారనమాట ఒక సందర్భంలో. ఏంటి, మీరు మాట్లాడితే లాయర్కి ఫోన్ చేసి మాట్లాడుకో అంటారు, మా లాయర్ నెంబర్ ఇస్తాను మాట్లాడుకో అని చెప్పేసి నిన్న ఫీల్ అయిపోయి తెగ అరిచేశాడు అనమాట. ఆయనకి నేను ఆ మాటకు క్లారిటీ ఇద్దాం అనుకున్నాను, కాబట్టి నేను మర్చిపోయాను. ఈరోజు ఆ మాట క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, లీగల్గా ప్రొసీడ్ అవుతాము, లవ్ ఎడిట్స్ ఆపకపోతే కేసులు పెడతామని చెప్పి స్టార్ట్ చేసింది మీరు స్టార్ట్ చేశారు కాబట్టే నేను మా లాయర్ని మీట్ అవ్వాల్సి వచ్చింది, మా లాయర్ని కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి మా లాయర్ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఇస్తా అని చెప్తున్నాను. దాంతో నా తప్పేం లేదు కదా. స్టార్ట్ చేసింది మీరే కదా, లవ్ ఎడిట్స్ ఆపకపోతే కేసులు పెడతామని చెప్పేసి ప్రగల్భాలు ఒలిగింది మీరే కదా. కాబట్టి నేను చెప్పాను, తప్పేముంది. సో కాబట్టి మీకు నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మీరు అరిచినంత మాత్రాన, ఫోన్లు చేసి బెదిరించినంత మాత్రాన నా బొచ్చు కూడా ఉండదు. నేను చెప్తూ పోతాను, చేసుకుంటూ పోతాను అంతే. మీలాంటి వాళ్ళు మురిగినంత మాత్రాన నేను పట్టించుకోను. మిమ్మల్ని పట్టించుకునే టైం నాకు లేదు. బట్ టైం కుదుర్చుకొని ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మీలాంటి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామని మాత్రమే చెప్తున్నాను, అంతవరకే. సో కాబట్టి మీరు ఎన్ని చేసినా, ఏం చేసినా, ఎంత ఆవేశపడిపోయినా, ఎంత ఊరంతా అయినప్పటికీ అడిచినా నాకు అంతే, సరేనా. ఇది క్లారిటీ. ఇక మన తనూజ బంగారం గురించి మాట్లాడుకుందాం. మన తనూజ గారి గురించి నిన్న ఒక ప్రోమో రిలీజ్ అయింది ఇన్స్టాగ్రామ్లో, చూసారా? పార్ట్ టైమర్స్ అని. ఎలా అనిపించింది మాస్టరు, చెప్పండి నాకు. తనూజ గారు ఎలా అనిపించారు చెప్పండి. నాకైతే మాత్రం అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, స్వర్గం నుంచి వచ్చేట్టు ఉందని, స్వర్గం నుంచి తప్పిపోయిన దేవత ఉన్నట్టుందని, అలా ఉందన్నమాట. అప్సరసలా ఉంది నిజంగా. మాస్టరు తన లుక్స్ కానీ, తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ ప్యూర్ 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 హీరోయిన్ మెటీరియల్, ప్యూర్. మన తెలుగు అమ్మాయి కాకపోయినా సరే, కన్నడ అమ్మాయి అయినా సరే, అచ్చ తెలుగు అమ్మాయిలాగే కనిపించింది అనమాట. నాకైతే మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఎప్పుడైనా సరే కనిపిస్తుంది. ఈసారి ఇంకా కాస్త ఎక్కువ కనిపించింది అనమాట. ఎందుకంటే ఆ కెమెరా క్వాలిటీ అలాంటిది కాబట్టి, ఆ కెమెరా క్వాలిటీలో ఇంకా అందంగా కనబడతారనమాట మన హీరోయిన్స్. సో న్యాచురల్ బ్యూటీనే తనూజ, కాకపోతే ఇంకా అందంగా కనపడింది. ఈ మొత్తం ప్రోమోలో ఓన్లీ తనూజానే చూశాను, నేను ఇంకేం చూడాల. కాకపోతే ఒకటి మాత్రం బాగా నచ్చింది అనమాట. ఆ ప్రోమో మొత్తంలో ఫ్రెండ్ కోసం స్ట్రాటజీస్ చూశారు.
అది నాకు నచ్చింది. అది తన నిజ జీవితంలో కూడా చాలాసార్లు చేసింది అనే విషయం మనకు తెలుసు. అది ఒక బిగ్ బాస్లో కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, తన ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకోవడం, తన ఫ్రెండ్ని ఎవరైనా ఏమన్నా అంటే ఒప్పుకోకపోవడం, ఇది తన సహజ సిద్ధమైన నైజం. సో కాబట్టి దానికి కొంచెం రిలేటెడ్గా ఆ సీన్ ఉండడం వల్ల బాగా క్లిక్ అయింది, బాగా కనెక్ట్ అయింది అనమాట మనకి. నేను ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు ఆగస్ట్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రతి ఎపిసోడ్కి ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎపిసోడ్కి రివ్యూ చేద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. సో మీకు ఆ ఎపిసోడ్ రివ్యూ చేయాలా వద్దా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇకపోతే మన కుకింగ్ విత్ జాతిరత్నాలకు సంబంధించినటువంటి ఫైనల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోస్, ఒక ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా తనూజ గారు ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్తో చింపేశారు. నాకెందుకో ఇన్ని రోజుల నుంచి జాతిరత్నాలు నడుస్తుంటే ఏదో పెద్దగా లైట్ అనుకుంటాను, కానీ జస్ట్ ఆ ఎపిసోడ్ చూడడం వరకు నేను చేస్తూ ఉంటాను, కానీ ఫస్ట్ టైము జాతిరత్నాలను మిస్ అవుతానేమో అనిపిస్తుంది అన్నమాట తనూజ గారు అది అయిపోయిన తర్వాత. కానీ తప్పదు కదా, ప్రతి ఒక్కటి మన జీవితంలో శాశ్వతంగా ఉండాలంటే ఉండలేదు. నేనైతే మాత్రం ఆ ఎపిసోడ్ ఆ ప్రోమో మొత్తంలోనూ బాగా హైలైట్గా అనిపించింది ఏంటంటే తనూజ గారే, వేరేది ఏం లేదు. మొత్తం పెద్ద చెప్పుకునేంత ఏం లేదు. అందరు ఏవో కింద కామెంట్లు చూశాను అనమాట, ఇమ్ము తనూజ పేరు బాగుంది, వాళ్ళదంతా వాళ్ళ కామెడీ టైమింగ్ బ్యాక్, బోత్ ఆర్ కాంబినేషన్ బ్యాక్ అని చెప్పేసి ఏదో పెట్టారనమాట. నాకేమీ అనిపించలా, అంత వాళ్ళ బాండింగ్ గురించి నాకేం అనిపించలా. ఎందుకంటే అది జెన్యూన్ కాదు కదా. తనూజ వైపు జెన్యూనే, కానీ అవతల మనిషి వైపు జెన్యూన్గా ఉండాలి కదా. అవతల మనిషి ఎప్పుడు చూసినా ఈ బిగ్ బాస్ అయిపోయిన దగ్గర నుంచి ఏర్చడానికి సరిపోయింది, ఇంకేం జెన్యూన్గా ఉంటాడో నాకు అర్థం కాదు. అక్కడ ఏం జరిగినా అంతా కూడా ఆయన ఆ కెమెరా ముందు చేసేది తప్ప జెన్యూన్గా ఒరిజినల్గా వాళ్ళ మధ్య ఉన్న బాండ్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది నాకు తెలిసి. ఎందుకంటే బయట చూస్తున్నాం కదా, కళ్యాణ్ తనూజాకు ఉన్నది కానీ, లేకపోతే రీతు తనూజాకు ఉన్నది కానీ, ఇమాన్యుల్ తనూజాకి లేదు, బయట కనపడట్లా. మరి ఇంక ఎలా చెప్తాం మనం? కాబట్టి వాళ్ళిద్దరి బాండ్ అయితే మాత్రం ప్రస్తుతానికైతే పర్ఫెక్ట్గా లేదని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? మీకు అది అనిపించిందా? జస్ట్ ఏదో లైట్గా వాళ్ళు కెమెరా మూవ్ కోసం యాక్ట్ చేసినట్టుంది కానీ ఇమాన్యుల్ నాకైతే అనిపించలా. సో అదనమాట నా ఒపీనియన్. ఇంకా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను. చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తనూజ గారి విన్నింగ్ మూమెంట్ చూడడానికి. మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. నా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్లో చెప్పండి. ముఖ్యంగా హైప్ కొట్టడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టరు ప్లీజ్.